ఇది బ్లాక్ క్యారెట్ అండి. ఇది మనకి చలికాలంలో ఉత్తరాది రాష్ట్రాలైన ఢిల్లీ, హర్యానా, పంజాబ్ అక్కడ బాగా దొరుకుతుంది. స్టార్ట్ అయింది కదా, ఎవరన్నా మీ వాళ్ళు తెప్పించుకోండి. రేటు కూడా మామూలు అందుబాటులోనే ఉంటుంది. బాగుంటుంది. ఇది ఈజీగా మెత్తబడిపోతుంది, రుచి బాగుంటుంది. ఇప్పుడు ఈ బ్లాక్ క్యారెట్ తోటి హల్వా చేసుకుందాం. ఇది మా వదిన గారు అక్కడ ఢిల్లీలో జాబ్ చేస్తారు. ఆవిడ మొన్న వస్తూ ఉన్నాయని నేను ఎప్పటి నుంచి అడుగుతున్నాను. ఆవిడ మొన్న కనిపించాయి, తీసుకొచ్చేసారు. కాబట్టి దీంతో లైన్గా వంటలు చేస్తున్నాను. రైట్, ఇది నేను ఒక 3.25 కిలోలు సన్నగా తురిమేసుకున్నానండి. సన్నగా తురిమాను. ఇది కలర్ అంటుకుంటుంది చేతికి. తురిమినప్పుడు దాన్ని చేసినప్పుడు కలర్ అంటుకుంటుంది. కలర్ అంటుకోవద్దు అనుకుంటే కనుక చేతికి ఉన్న ప్లాస్టిక్ ఏమైనా దొరుకుని కోరుకోండి. రైట్, ఇది 3.25 కిలోల బ్లాక్ క్యారెట్. దానికి ఒక 150 గ్రాముల పంచదార తీసుకున్నానండి. తీపి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. పాలు 1 లీటర్ మీద ఒక 200 ml వరకు తీసుకున్నానండి. 1.25 లీటరు. రైట్, పాలని 1.25 లీటర్ తీసుకున్నాం కదా, ఓ 200 ml తగ్గేంత మటుకు, అంటే 1 లీటర్ పాలు అయ్యేంత మటుకు కాగబెట్టుకుందాం, చిక్కగా అయితే. రైట్, ఇది కాగబెట్టుకుందాము. జీడిపప్పు ఒక 20 జీడిపప్పులు తీసుకున్నాను. వీటిని ఇంత పెద్దగా అవుతుందండి, చిన్న ముక్కలు చేసి వేయించుకుందాం, నెయ్యిలో వేయించేసుకుందాం. బాదం పప్పు కూడా సగం చేసుకుందాం, కట్ చేసుకుందాం. ఇట్లా కట్ చేసుకొని వాటిని వేయించుకుందాం, నెయ్యిలో వేయించుకుందాం. నెయ్యి మనకు ఒక 250 గ్రామ్స్ మటుకు పడుతుందండి. ఒక 1/4 కిలో నెయ్యి పడుతుంది. నెయ్యి ఎక్కువ ఉంటేనే రుచి ఉంటుంది. రైట్, మన ప్రాసెస్లోకి వెళ్దామండి. ఇది నేను ఫస్ట్ ఏం చేస్తానంటే పాలు కాచేసుకుంటాను. కాచిన తర్వాత అది దీన్ని కలుపుకుందాం. ఇది బ్లాక్ క్యారెట్ని దాంట్లో కలుపుదాం. ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టండి. నేను ఇది ప్రాసెస్ అది స్టార్ట్ చేసేస్తాను. ఇప్పుడు ఏమైంది, పాలు మనకి చిక్కగా అయ్యాయి. చాలాసేపు కాగబెట్టాం కదా, దగ్గర లీటర్ అయ్యింది. అది దాంట్లో ఏం చేద్దాము, మనం తురిమి పెట్టుకున్నటువంటి బ్లాక్ క్యారెట్ని వేసేద్దాం. మొత్తం వేసేసి, ఇది ఏంటంటే సన్నగా ఇది చేసుకోవాలి, ఓపికగా చేసుకోవాలి. చెయ్యి ఆపకుండా కదుపుతూనే ఉండాలి. అడుగు పట్టుకోవద్దు, అడుగంటద్దు. అడుగంటిందంటే పోతుంది. ఈ పాలు ఎంత మటుకు మనం తిప్పుకుంటూ ఉండాలంటే పాలు కోవా అయిపోతుంది, అంత మటుకు తిప్పుతూనే ఉండాలి. దీంట్లో ఇంకోటి ఏంటిదంటే తొందరగా కావాలి అంటే ఒక 15-20 నిమిషాల తర్వాత కోవా వేసామనుకోండి, కోవా పాలను తొందరగా దగ్గర పరిచేసి అది కోవా అయిపోతుంది, తొందరగా అవుతుంది. రైట్, నేను కోవా కూడా వేసి చూపెడతా. కోవా కూడా అవసరము. దీనికి ఒక 100 గ్రాముల కోవా అవసరం పడుతుంది. రైట్, నేను ఇది తిప్పుకుంటూ కూర్చుందాం. ఇక ఎంతసేపు అవుతుందో చూద్దాం. ఈ హల్వానండి 2-3 పద్ధతుల్లో చేస్తారు. ఒకటి కుక్కర్లో పెద్ద ముక్కలుగా తరిగేసి వేసి వాటిని మెత్తబడిన తర్వాత నీళ్ళు మొత్తం తీసేసి చేస్తారు ఒక పద్ధతి. నెయ్యి వేసి నెయ్యిలో బాగా వేయిస్తారు. వేయించి ఆ తర్వాత పాలు వేస్తారు, అదొక పద్ధతి. పాలలో ఉడికించు చేసే పద్ధతి మనం ఇప్పుడు చేస్తున్నాం. పాలతో పాటు దీన్ని పాలు కోవాగా మారి దీంట్లో పాలు పోయి బాగుంటుందండి. ఈ పద్ధతి కూడా బాగుంటుంది, కాకపోతే ఇది కొద్దిగా టైం తీసుకుంటుంది. జీడిపప్పు అది వేయించేసుకొని పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకొని ఇది దగ్గర పడుతున్నప్పుడు వేద్దాం. ఇప్పుడు నేను కోవా వేస్తాను. ఒక 2 నిమిషాలు ఆగి కోవా వేస్తాను. ఇది మనం చెయ్యి ఆపకుండా తిప్పుతూనే ఉండాలి, అడుగంటద్దండి. అడుగంటితే పోతుంది. ఇప్పుడేం చేద్దాము, కోవా వేద్దాం. కోవా దగ్గర చేస్తుంది, రుచి బాగుంటుంది. రైట్, చెప్పే కదా, పచ్చికోవా, పంచదార ఏమి కలపంది. ఇది పచ్చికోవా వేసేద్దాం. దీంట్లో జాజిపత్రి అది కూడా వేస్తారు. నేను ఏమీ వేయట్లేదు, కానీ వేస్తే బాగుంటుంది. జాజిపత్రి లైట్గా వేస్తారు పైనుంచి. ఇది ఇంకో 2 నిమిషాలు, మనం 2 నిమిషాలు కాదు, 20-25 నిమిషాలు పడుతుంది. తిప్పుతూ కూర్చుందామండి.
ఇది కొద్దిగా లెంతీ ప్రాసెస్ అండి. ఇది ఓపిక్గా చేసుకోవాలి. లో మీడియం ఫ్లేమ్ల మీదనే చేసుకోవాలి, హై మీద పెట్టకండి. మధ్య మధ్యలో మనం నెయ్యి వేసుకుంటూ పోదాం. ఇప్పటి నుంచి కొద్దిగా దగ్గర పడుతుంది. 1/2 కిలో నెయ్యి చెప్పే కదా, దీనికి నెయ్యేనండి రుచి. నెయ్యి తగిలిన కొద్ది రుచి ఉంటుంది. 1/2 కిలో నెయ్యిలో ఏం చేయండి, ఒక 150 గ్రాముల మటుకు ఇట్లా చేస్తున్నప్పుడు వేసుకుంటూ వెళ్ళండి. 100 గ్రాములు పక్కన పెట్టి మొత్తం అయిపోయిన తర్వాత పైనుంచి వేయండి. నేను మధ్యలో వేసుకుంటూ వెళ్తూ ఉంటాను నెయ్యిని. మీరు చెయ్యి వదలకుండా తిప్పుతూ ఉండాలి. మీడియం లో ఫ్లో మీదనే చేసుకోవాలి. అడుగంటకుండా జాగ్రత్త పడాలి. కొద్దిగా టైం తీసుకునే వంట ఇది. స్వీట్ మనకి దగ్గర పడుతుందండి. చెప్పా కదా 1/2 కిలో నెయ్యి అని. నెయ్యి మనం వేస్తూనే ఉన్నాము. అది వేస్తూ ఉన్న కొద్దీ బాగుంటుంది. అది మంచిగా ఉడుకుతూ ఉంటుంది, నెయ్యితో పాటు బాగుంటుంది. ఇప్పుడు ఏమైనా దగ్గర పడుతుంది కదా, పంచదార వేసేసుకుందాం. పంచదార స్వీట్ మీరు ఎక్కువ తక్కువ ఒకసారి చూసుకోండి. మనం 150 గ్రాముల పంచదార వేసాను. అవసరమైతే ఇంకో 50 గ్రాముల మటుకు వేసుకోవచ్చు. మరీ స్వీట్ ఎక్కువ తినాలి అనుకుంటే కనుక 1/2 కిలో మటుకు వేసుకోండి. తక్కువ కావాలి అంటే 125 గ్రాములు, 100 గ్రాములు, రైట్. ఇది మళ్ళా పంచదార కరిగి మళ్ళీ పాకంలాగా గట్టి పడుతుంది. అంత మటుకు తిప్పుతూనే ఉందాము. 15-20 నిమిషాలు అయిపోతుంది. ఇది మనకి పూర్తయింది, దాదాపు పూర్తయిపోయింది. స్టవ్ ఆర్పేస్తే దగ్గర పడుతుంది. పైనుంచి వేయించుకున్నాం, రెడీగా ఉన్నాయి కదా జీడిపప్పును బాదం పప్పు, అవి వేసుకున్నాము. చల్లారిన తర్వాత కొద్దిగా దగ్గర పడుతుంది. ఈ కన్సిస్టెన్సీ మనం దింపేస్తే అయిపోతుంది. ఇది ఆడుకుంటే నాకు ఒక గంట బావు పట్టింది ఇది పూర్తి కావడానికి. ఓపికగా చేసుకోవాలి. చెయ్యి ఆపకుండా తిప్పుతూ ఉండాలి, అడుగు పట్టుకొని వద్దు. రుచి చాలా బాగుంటుంది. నేను ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఒక్క నిమిషం వేరే కప్పులోకి తీసుకున్న తర్వాత మిగతా విషయాలు చూద్దాం. ఇది మనకి పూర్తయినటువంటి బ్లాక్ క్యారెట్ హల్వా. ఇది మీరు నెయ్యి పైన మీకు కనిపిస్తుండాలి. నెయ్యి ఉంటేనే దీని రుచి. మీరు ఇది ఒక 2-3 రోజులు నిల్వ ఉంటుంది. చల్లారినప్పుడు మళ్ళీ వేడి చేసుకోండి. వేడి చేసుకుని నెయ్యి కరగాలి. రుచి అదేనండి దీనికి. చాలా బాగుంటుంది. ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. కాకపోతే ఇది టైం ఒక గంటన్నర తీసుకుంటుంది. ఓపికగా చేసుకోవాలి, రైట్. చేసి తిన్న తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్.